వస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. సరే, టీవీ ఇలా పెడితే వ్యాలంటైన్స్ డే. సరే, షాపింగ్ వేరే పని నిమిత్తం వెళ్ళాం, అక్కడ వ్యాలంటైన్స్ డే. మా పాప స్కూల్ నుంచి వచ్చింది. మా పాప స్కూల్ నుంచి వచ్చి టుడే స్పెషల్ డే, ఫెంటాస్టిక్ డే, టుడే ఇస్ వ్యాలంటైన్స్ డే అంటుంది. వాట్ ఈస్ వ్యాలంటైన్స్ డే అంటే సంథింగ్ స్పెషల్, ఇట్ ఇస్ వ్యాలంటైన్స్ డే. కాబట్టి వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు. ఈరోజు మనం ప్రేమ గురించి నేర్చుకుంటున్నాం. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ కంటే కూడా దేవుడు మనల్ని అధికమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదికాండము గ్రంథానికి రండి. ఆదికాండము గ్రంథంలో నుంచి 29వ అధ్యాయానికి రండి అమ్మా. 29వ అధ్యాయానికి రండి. 29వ అధ్యాయము 18, 20, 30 వచనాలు మనం చదువుకుంటున్నాం. చూడండి, మనం కనుక 29వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యాకోబు గారు తన యొక్క తల్లి యొక్క ప్రోత్సాహం వలన, నాయన ఇక్కడ ఉంటే నిన్ను అన్నయ్య చంపేస్తాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ స్త్రీలతో నేను వివాహం చేసుకోవడానికి వీల్లేదు. నువ్వేం చేయాలంటే పితరులు నా యొక్క అన్నగారింటికి నువ్వు వెళ్ళిపోవలసిందే, అక్కడికి వెళ్ళి వారి యొక్క కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకో అని చెప్పి ప్రోత్సహించి పంపించటం ఆ ముందు అధ్యాయాల్లో మనం చూస్తాం. ప్రియులారా, యాకోబు గారు అక్కడికి వచ్చేసారు. అంటే అప్పటికి యాకోబు గారి యొక్క వయసు 71 సంవత్సరాల వయసు వివాహం అయ్యేటప్పటికి. నవ్వుతున్నారే, 71 సంవత్సరాలు అంటే పెద్ద వయసు ఏం కాదు. అంటే మనకున్న ఈ వయసును బట్టి చూస్తే అది పెద్ద వయసు. ఎందుకంటే 50-60 సంవత్సరాలకే ఎవరు కనబడట్లేదు. కానీ ఆ రోజుల్లో అది లేట్ మ్యారేజ్ ఏం కాదు. ఎందుకంటే 150-200 సంవత్సరాలు బ్రతికేవారు కాబట్టి అది పెద్ద వయసు కింద రాదు. సరే, సుమారుగా 71 సంవత్సరాల వయసు ఆయనకి. ఇప్పుడు ఈయన ఏం జరిగిందంటే ప్రాణాపాయ పరిస్థితులలో పారిపోయి వచ్చేస్తూ ఉన్నాడు. 29 అధ్యాయానికి వచ్చేటప్పటికి రాహేలును చూస్తాడు. తన యొక్క మామ కుమార్తె రాహేలును చూచిన తర్వాత 3 మాటలు మనకి 29వ అధ్యాయంలో ప్రేమించెను 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 అనే మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ముందు 18వ వచనము, ఆ తర్వాత 20వ వచనము, ఆ తర్వాత 30వ వచనం చదువుకుందాం. చూడండి, 29వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. యాకోబు రాహేలును ప్రేమించి రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనెను. 20వ వచనానికి రామ్మ. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. అంత కష్టం అనిపించలేదు. అది మనకి ఇష్టం లేదనుకోండి, క్షణమే యుగంలో గడుస్తుంది. కానీ అప్పుడు అతనికి ఇష్టమైన కారణం చేత 7 సంవత్సరాల కాలం కూడా అతనికి ఏమి అనిపించలేదట. 30వ వచనానికి వస్తూ ఉన్నాం. 30వ వచనం, అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి 7 ఏండ్లు కొలువు చేశాడు. ఇది ఇందులో ఉంటున్న విషయం. ప్రేమను గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యాకోబు గారు రాహేలును ప్రేమించారు? యాకోబు రాహేలును ప్రేమించడం కంటే కూడా దేవుడు మనలను ప్రేమించిన ప్రేమ చాలా గొప్పది అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడి ఉంటున్నాను. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన వెతుక్కుంటూ వచ్చేసాడు. రాహేలు ఉంటుందని ఏమి తెలియదు ఆయనకి. సరే, తన మామ ఇంటికి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని తన యొక్క అన్నగారి యొక్క చేతిలో పడకుండా తప్పించుకుని వచ్చిన తర్వాత రాహేలును కనపడ్డదే రాహేలును ప్రేమించాడు. కానీ మన ప్రభువు ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రితో కూడా ఉండుట, సమానముగా ఉండుట విడిచిపెట్టను కూడని భాగ్యము అని ఎంచి కూడా తన యొక్క ఉన్నతమైన స్థితిని విడిచి నిన్ను నన్ను వెతుకుకుంటూ వచ్చాడు. లూకాసు 19:10 కనుక చూస్తే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యాకోబు యొక్క ప్రేమ ఏంటంటే తాను తప్పించుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. తాను ఉన్న స్థితి క్షేమకరం కాదు కాబట్టి రాహేలు యొద్దకు వచ్చాడు. కానీ దేవుడు ఆ ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టకూడని స్థితిని
నీ కొరకు నా కొరకు విడిచిపెట్టంటే అది ఇంకెంత ప్రేమ ఒకసారి ఆలోచించేయండి. చెప్పాను కదా, యాకోబు ప్రాణాపాయ పరిస్థితుల్లో తనకి క్షేమం కలుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చాడు. కానీ నా ప్రభు క్షేమకరమైన స్థితిని, ఉన్నతమైన స్థితిని ఆయన విడిచిపెట్టి నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. మొదటి విషయం మనం అది నేర్చుకుంటున్నాం. రెండవ విషయానికి వచ్చేటప్పటికండి 18వ వచనం కంటే 17వ వచనం ఒకసారి చూడమ్మా. 17వ వచనాన్ని చూడండి. జబ్బు కండు గలది రాహేలు రూపవతియు సుందరియునై ఉన్నది. యాకోబు గారు ప్రేమించడానికి ఒక కారణం ఉంది. యాకోబు రాహేల్ని ప్రేమించను, బహుగా ప్రేమించను అన్న మాటకు ఒక అర్థం ఉంది. ఎందుకు? రాహేలట చాలా రూపవతి, రాహేలట సుందరి. ఇన్ని మాటలు ఆమెకు చెప్పబడ్డాయి. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఏమి కారణం ఉంది? ఏమి కారణం ఉంది? ఏ కారణం లేదు. అతడు ఆమె ప్రేమించడానికి పై దేశాన్ని చూచాడు. ఆమె రూపవతి కాబట్టి. జబ్బు కళ్ళది అని చెప్పి వ్రాయబడింది. బహుశా రాహేలు చాలా అందమైంది, కళ్ళు కూడా చాలా మంచి కళ్ళు ఉండొచ్చు. ఏది ఏమైనా పై రూపంలో లక్ష్య పెట్టి యాకోబు ప్రేమించాడు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఏ కారణం లేదు. మొదటి సమయం గ్రంథం 16వ అధ్యాయానికి వస్తే కనుక 16వ అధ్యాయం 7వ వచనానికి వచ్చినప్పటికీ ఏమని రాయబడుతుందంటే, నరులు ఏం చేస్తారంటే మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు. కానీ యెహోవా ఏం చేస్తారంటే హృదయమును లక్ష్య పెడతారు. అందరూ కూడా దావీదు కంటే కూడా తన యొక్క సహోదరులను ప్రేమించారు, వారి ఘనమైన వారికి ఎంచారు. అసలు ఒక మాట చెప్పాలంటే దావీదును ఏమి కానట్టుగా చూశారు. వారి యొక్క దృష్టిలో దావీదు ఎందుకు పనికిరాని వాడు అయినప్పటికీ దేవుడు దావీదును కోరుకున్నాడు. మన జీవితాల్లో మనము ఏమీ కానప్పటికీ కూడా యాకోబు రాహేలును ప్రేమించడానికి కారణం ఉంది. కానీ ప్రభు నిన్ను నన్ను ప్రేమించడానికి కారణం లేదు. నేను హేతుకముగా కారణమేమీ లేకుండానే ప్రభు నన్ను ఏం చేశారంటే ప్రేమించారు. దేవునికి స్తోత్రం చెల్లించాలి. మొదటి విషయం ఏం నేర్చుకున్నాం? యాకోబు తన క్షేమం వెతుక్కుంటూ వచ్చాడు. నా ప్రభు క్షేమకరమైన స్థితిని విడిచిపెట్టి నీ కొరకు నన్ను నశించిపోతున్నామని చెప్పి ప్రేమించి వచ్చారు అన్న విషయాన్ని నేర్చుకున్నాను. రెండవ విషయానికి వచ్చేసరికి యాకోబు రాహేలు ప్రేమించడానికి ఒక కారణం ఉంది. కానీ మనల్ని ప్రభు ప్రేమించడానికి ఏ కారణం కూడా లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం కనుక మనం చూస్తే, మన జీవితాల్లో మనకి ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా, మన జీవితంలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించారు అన్న సత్యం ఇందులో మనకి కనబడుతూ ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి కనుక మనం చదువుతూ వెళ్తే 6వ వచనం చదవమ్మా. మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. 8వ వచనంకి వచ్చేసేయండమ్మా. 8వ వచనం ఎట్లనగా మనమిక్కను పాపులమై ఉండగానే దేవుడు మనను ప్రేమించారు. 10వ వచనం శత్రువులమై ఉండగా మనము శత్రువులమై ఉండగా 3 విషయాలు. మొదటి విషయం మనం ఏం చదవమంటే, మనము భక్తిహీనులమై ఉంటుండగానే లేక బలహీనులమై ఉంటుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. రెండవ విషయానికి వచ్చినప్పటికి మనం ఇంకా పాపులమై ఉంటుండగానే ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. మూడో విషయానికి వచ్చేటప్పటికి మనము శత్రువులమై ఉంటుండగా ప్రేమించారు. మీకు ఉదాహరణ చెబుతుంది. యాకోబు గారి జీవితాన్ని చూడండి. యాకోబు గారట వచ్చారు, ఆ బావి ఎత్తు ఉన్నారు. అక్కడ ఉంటున్న వారిని హారానికి వచ్చాడు, అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నారంటే, అన్నలారా ఇక్కడ లాభాన్ అని ఒక ఆయన ఉంటారు, ఆయన ఉన్నారా అని అడిగితే ఉన్నారు. అయితే వారికి కుమార్తె ఉంది, ఆమె వస్తుంది, ఇప్పుడు ఆమె మందం కాసుకుంటుందని కానీ మాట్లాడుకుంటున్నారు. అలాంటి సందర్భంలో రాహేలు మందలను తీసుకుని అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మందలను తీసుకుని వచ్చిన తర్వాత అతడు ప్రేమించడానికి ఒకటి ఆమె రూపవతి, సౌందర్యవతి. అంతకంటే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 11వ వచనం. యాకోబు ఆమె తండ్రి బంధువుడు
ఆమె తండ్రి బంధువుడు కాబట్టి ఆ బంధువుడు కాబట్టి వెంటనే ఏం చేసంటే రాహేలు రాగానే ఆమెను ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే అతడు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే ఆమె బంధువు, మనము శత్రువులు అయినప్పటికీ దేవుడు మనం ప్రేమించాడు చెప్పే మాట అర్థమవుతుందా? 3 విషయాలు. ఒకటి, మనము బలహీనులము భక్తిహీనులమై ఉన్నాం, అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు. రెండో విషయానికి వచ్చేటికి మనము పాపులం అయినప్పటికీ ప్రభు మనల్ని ప్రేమించారు. మనం శత్రువులు. యాకోబు రాహేలు ప్రేమించడానికి ఒక కారణం ఉంది, సమీప బంధువు, చాలా కాలం చూచాడు. లాభం కూడా వచ్చి యాకోబు మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. కానీ ప్రభు మనల్ని ముద్దు పెట్టుకునటానికి మనము ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవునికి దూరం అయిపోయాం మనం. అందుకే తప్పిపోయిన కుమారుడు యొక్క కథలో మనం చూస్తూ ఉంటాం. వెళ్ళి తనకునంతా కూడా పాడు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ అతను తిరిగి వస్తూ ఉంటున్నప్పుడు తండ్రి ఏం చేసినట్టే పరుగున వెళ్ళి అతని మెడ మీద పడి ముందు పెట్టుకుంటాడు. ఇదే మన జీవితంలో కూడా జరిగిన విషయం. యాకోబు రాహేలు ప్రేమించాడంటే ఒక కారణం, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఏ కారణం? ఈ వేలెన్స్ డే రోజుని ప్రేమలలో ఉన్నతమైన ప్రేమ, మహోన్నతమైన ప్రేమ, ఏ కారణం లేకుండా మనం ప్రేమించిన ఆ దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ప్రభువును స్తుతించాలి. ఈరోజు న్యూస్ చూస్తూ ఉంటే ఆ న్యూస్లో చెప్తా ఉన్నారు, బజరంగ దళాలు అన్న ఓ మాట చెప్పారు, ఇక్కడెవరు కూడా ప్రేమించుకోవడం కనపడటానికి వీలదని. ఆ న్యూస్ అతను ఏం చెప్తుంటే, నిన్నటి వరకు ప్రేమ పక్షులు ఇక్కడే ఉండేవి, ఇప్పుడు ఒక్కడే కనపట్లేదంట. అంటే ఇలాంటి వాళ్ళు ఎలా నమ్మొచ్చు చెప్పండి? వాళ్ళు ప్రేమించుకున్నారని ఇద్దరు నిలబడి చెప్పగలగాలి, అవును మేము ప్రేమించుకున్నామండి అని. కానీ ఎవరైనా వచ్చి ప్రేమించడం కాదన్నాడంటే నా ప్రభు అలా చేయలేదు, కారణం లేకుండా నా ప్రభు ప్రేమించాడు. యాకోబు ప్రేమించే అనేకమైన కారణం. అయితే పాస్టర్ గారండి, మరి యేసే మనకు బంధువు అంటే బంధువే, సమీప బంధువు, మనకి రక్తమాంసంలో పాలువాడే. అయితే మనం మనకు దూరంగా ఉంటుండగానే ప్రభు ప్రేమించాడు. నువ్వు ఆయనలోకి వచ్చావు, నేను ప్రేమించలేదు, అది ఆయన సమీప బంధువే. ఆయన గోయల్, రూతుకి ఎలాగో బోయసు సమీప బంధువు, అలాగే మనకు కూడా ప్రభు సమీప బంధువు. అక్కడ ఆ మాట కాదట్లేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటి, యాకోబు రాహేలు కొరకు కొంత త్యాగం చేయటానికి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, రాహేలు గొర్రెల మందతో వచ్చింది. అందరూ వచ్చిన తర్వాత మాత్రమే ఆ రాయిని పొర్లించి బావి నుంచి నీళ్ళు ఇస్తారు. కానీ యాకోబు ఏం చేశాడంటే తన యొక్క బంధువు యొక్క కుమార్తె వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ రాయిని పొర్లించి ఆ గొర్రెలకు నీరు పెట్టినట్టుగా ఆ క్రింది వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే యాకోబు ఆమెను ప్రేమించినా సహాయపడినా ఒక కారణం ఉంది. కానీ నా ప్రభువు నన్ను ప్రేమించడానికి కానీ నా జీవితంలోనికి రావడానికి ఏ కారణం లేకపోయినప్పటికీ, నేను శత్రువునై ఉంటుండగా కూడా మన ప్రభు మనల్ని ఏం చేస్తారంటే ప్రేమించారు అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను 4:10 యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 ఏమని తెలియచేస్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. 4 మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించాడు. ఇందులో ప్రేమ కలదు. 19వ వచనం కూర్చోను, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించాము. మనం కాదు మొదట ప్రేమించింది. ఎన్నోసార్లు మన ప్రభువును ద్వేషించాం. నాకు ప్రభు వద్దని మనం చెప్పాం, కానీ నా ప్రభు మాత్రం నా వెనకే పడ్డాడు. మనం దూరం అయిపోయినప్పటికీ కూడా యేసయ్యను ప్రేమించడం అంటే మనకేదో ప్రెస్టీజ్ ఇష్యూ వచ్చింది. ఈయన ప్రేమిస్తే నేను క్రైస్తవ్యం తీసుకుంటే నన్ను ఏమనుకుంటారు, నేను చిన్నవాడిని అయిపోతానేమనుకున్నాను. అనేక మంది ప్రభువును బహిరంగంగా నేను ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ప్రభువును ప్రేమిస్తున్నాను చెప్పిన ఎందుకు సిగ్గుపడతారంటే ప్రెస్టీజ్ ఇష్యూ. అతనిలో ఆయన ప్రేమలో పడ్డానంటే నన్ను ఏమనుకుంటారు ప్రజలు. అయినా నా ప్రభు ఏం చేశారంటే ఎన్నోసార్లు మనం ద్వేషించాం, అయినప్పటికీ నీ ప్రభు మనం వెంట పడ్డాడు. దేవునికి ప్రేమ చాలా గొప్పదని మీకు తెలియజేస్తాం. మొదటి విషయం మనం ఏం నేర్చుకున్నామంటే, యాకోబు గారు
ఎందుకు అక్కడికి రాహేలు వెతుక్కుంటూ వచ్చారంటే తను క్షేమంగా ఉండటానికి వచ్చారు. నా ప్రభు అలా కాదు, ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి నన్ను వెతుక్కుంటూ నా క్షేమ స్థితిని కోరి నా ప్రభు వచ్చారు. రెండో విషయం మనం ఏం నేర్చుకున్నాం? రెండో విషయానికి వచ్చడానికి ఏం నేర్చుకున్నాం? యాకోబు రూపవతి పై వేషమును చూచాడు. ఆ మందకి అతను ప్రేమిస్తాడండి? ప్రేమించాడు. కానీ నా ప్రభు మనము ఇంకా శత్రువులమై ఉంటుండగానే, పాపులమై ఉంటుండగానే, బలహీనులమై ఉంటుండగానే, భక్తిహీనులమై ఉంటుండగానే ప్రభు మనం ప్రేమించాడు. మూడో విషయానికి వచ్చేటికి మనము శత్రువులు, ఆయన సమీప అతడు బంధువు కాబట్టి ఆమెను గూర్చి ప్రేమించాడు, సహాయపడ్డాడు. మనం శత్రువులమై ఉంటుండగానే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇవి మనం నేర్చుకున్న విషయం. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 18వ వచనము 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనుంటుంది? 18:30 చూడండి. 29వ అధ్యాయం 18వ వచనం 30వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి అమ్మా ఈ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. సరిపోతుంది. 30వ వచనంలో యాకోబు రాహేలును మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి మరి 7 ఏళ్ళు కొలువు చేశాడు. ఎందుకు కొలువు చేశాడు? ఆయన కొలువు మాత్రమే చేశాడు. ఆమె అందమైందని కొలువు మాత్రమే చేశాడు. నా ప్రభు కొలువు కంటే ఎక్కువ చేశాడు. ఏం చేసిండ్రే? బహుశా ప్రాణాపాయ పరిస్థితి వచ్చుంటే యాకోబు గారు ఏం చేస్తుండేవాడు? నా ప్రభు అయితే ప్రాణం పెట్టున్నంతగా మనం ప్రేమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని యొక్క ప్రేమ అండి, దేవుని యొక్క ప్రేమట జ్ఞానమునకు మించిన ప్రేమ. నన్ను ఎందుకు ఇంత ప్రేమించారు అని కనుక అనుకుంటే మన జ్ఞానమునకు అది అందదు. నన్ను నేను కొన్ని సందర్భంలో నన్ను ఎందుకు ప్రభు పరిచయకు పిలుచుకున్నారు అని కారణం లేదు. అయినప్పటికీ తన ఉచితమైన కృప. మనం ఎవరమైనప్పటికీ కూడా అసలు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప అంతే. చాలా సందర్భాలు నేను ఎలా అనుకుంటూ ఉంటాను, ఏంటి నా పరిస్థితి, ఎందుకు నేను ప్రభు పరిచయంలోకి ఎలా రాగలిగాను, ఏంటి ప్రభు నన్ను ఎందుకు ఇంత అపనమ్మకస్తుడిని నమ్మకస్తుడిగా ఎంచారు, ఇంత అయోగ్యుడిని ఎందుకు యోగ్యుడిగా ఎంచారు అనుకుంటే నాకు బైబిల్ ఒక వచనం దొరికింది. ఇందుకేనేమనిపించింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 18వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. ఇందుకోనేమో అనిపించింది నాకు. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అది అండర్లైన్ చేసుకున్నాను. దయచేతనే మీ యాజకత్వపు సేవను నేను మీకు ఇచ్చి ఉన్నాను. నాయన నీ దయచేతనే నాకు ఈ అవకాశం జరిగింది. దేవదూతలకు కూడా లేని గొప్ప భాగ్యం. ఎందుకు పనికిరాను నాకు నువ్వు ఇవ్వటానికి? అది కేవలం నీ దయ మాత్రమే, నాలో ఉన్న ఏ యోగ్యత కాదు. అలాగే మన జీవితాల్లో లేదా దేవుడు మనల్ని ప్రేమించారు అనడానికి ఏ కారణం కూడా లేదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. జ్ఞానమునకు మించిన దేవుని యొక్క ప్రేమ. యాకోబు కొలువు మాత్రమే చేశాడు. నా ప్రభు అయితే ఏం చేశారంటే తన విలువైన ప్రాణాన్ని పెట్టారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఆదికాండము గ్రంథం యాకోబు గారు చేసిన మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము గ్రంథం 31వ అధ్యాయం 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమయ్యను. ఇది వరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటుని
నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసి ఉన్నాను. ఆ కొలువు చేసిన సమయంలో పెట్టండి, కొలువు చేసిన సమయంలో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కొలువు చేసిన సమయంలో నా పగలు ఎండకు నేను ఎండాను, రాత్రి మంచునకు నేను క్షీణించాను, నిద్ర నా కన్నులకు దూరమైంది. నా ప్రభు యొక్క జీవితం కనుక చూస్తే ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుషులు తలవాల్చుకోవడానికి కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నా కొరకు నీకు ఏమి వ్యక్తులుగా ఉండి ఈ లోకంలో జీవించి ఆయన యొక్క జీవితం అంతా కూడా ప్రియులరా, ఆయన జీవితం అంతా కూడా అసలు ఏం చేసేవారు అని కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనకి వ్రాయబడ్డది. చూడండి, ఒక వచనాన్ని చదువుతున్నాను. రోజు ఏం చేసేవారు ప్రభు అంతే గనక ఆయన డైలీ రొటీన్ ఒకటే ఏంటంటే లోకసువార్త 21:37 ఇదే అనిపించింది, ఇంకేమి లేదు. యేసయ్య జీవితంలో ఏం చేశారండి అంటే ఇది ఒకటే మాట. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుతున్నాడు. ఆయన కాలం అలా గడుపుతూ ఉండేవాడు అంతే. పగలంతా కూడా దేవాలయంలో కనబడి వాక్యం బోధించేవారు, రాత్రంతా కూడా ప్రార్థనా సమయాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈయన ఏం జరిగిందట, పగలు ఎండకిండాడు, మంచుకు నేను క్షీణించాను, నిద్ర దూరం అయ్యింది, 10 మార్లు జీతం మార్చారు, కానీ ఎంతో కొంత జీతం ముట్టింది. నా ప్రభుకి ఏం జీతం ముట్టలేదు. ఆయన తనకున్నదంతా కూడా నీ కొరకు నా కొరకు సమస్తమును ఆయన సమస్తమునకు నాకు మన కొరకు ఇచ్చేసారు. ఆయన జీవితంలో మనం చూస్తే ఆయన రిక్తుడయ్యాడు అని చెప్పి వ్రాయబడింది. రిక్తుడు అంటే అర్థం ఏంటంటే చేతులు ఏమీ లేదన్నమాట. ఒక మారు ఆ దేవాలయపు పన్ను కట్టేవారు వచ్చారు, కట్టించుకునేవారు వచ్చారు. పేతురు గారిని అడుగుతున్నారు, ఏమడుగుతున్నారంటే ఈ బోధకుడు పన్ను కట్టడా అన్నారు. ఎందుకేంటంటే అరశెకిల పన్ను అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఎంత లేదంటే లేదనమాట. ఈయనేం చేశారంటే, పేతురు నువ్వు పంచి వెళ్ళి చేపలు పట్టుకో, దాని నోట్లో గాలం చేసినప్పుడు శక్తులు వస్తుంది, అది నువ్వు కట్టలేదు కదా, నువ్వు నీకు నాకు కూడా కట్టేసిరా. కట్టేసి వచ్చి ఒక మాట అంటారు, ఏమంటారంటే అయినా కుమారులు స్వతంత్రులు, మనం కుమారులమే, మనం స్వతంత్రులమే, కానీ ఎవరు కూడా అభ్యంతరం లేకున్నట్లు ఈ పని నువ్వు అని చెప్తా ఉంటారు. సరే, ఇక్కడ మనం చూస్తాము 10 మార్లు జీతం మార్చారు, కానీ ఎంతో కొంత జీతం యాకోబుకి అందింది. నా ప్రభు ఎంతగా నన్ను ప్రేమించారంటే ఏ జీతము కూడా తీసుకోకుండా తనకున్నదంతా మనకిచ్చారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 33వ అధ్యాయానికి రండి అమ్మా. 33వ అధ్యాయానికి రండి. 33వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వెళ్తున్నాను. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు మనుషులను వచ్చుచుండిరి. లేయా రాహేలులకును 2 దాసీలకును పంచి అప్పగించాను. ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరి సమీపించే వరకు 7 మార్లు నేరాలు సాగిలు పడేను. ప్రియులారా, ఈ వచనాలు మనం చూస్తుంటే జరిగిన విషయం ఏంటంటే, యాకోబు గారు తన యొక్క కుటుంబాన్ని తీసుకుని వచ్చేస్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు కేవలం ఒక చేతి కర్రతో వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. దేవుడు ఒంటరిగా యాకోబుని తీసుకుని రాలేదు. ఎంతమంది జీతాలు మార్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే యాకోబుని ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా అంతే. మా మేడం సంగతి మీకు తెలియదండి అంటారు. మేడం తెలియకపోయినా మనకు ఒకరు తెలుసు, మాస్టర్ తెలుసు. ఆయన మనకి ఏం చేస్తాడు, ఎలా చేస్తారో మనకు తెలియదు, కానీ అద్భుత కార్యాలు మన పట్ల చేస్తారు. సరే, యాకోబు గారు 2 గుంపులయ్యారు. చాలా ఆస్తిపాస్తులతో తిరిగి వస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో పగ అనేది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అది చల్లారు. 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయినా యాషావు గారికి తెలిసింది. ఏమని తెలిసిందంటే యాకోబు వస్తున్నాడు అని సత్యం. ఈసారి ఏం చేసిందంటే 400 మందిని తీసుకుని బయలుదేరాడు.
ఎందుకు? ప్రతీకారం తీర్చుకోవటానికి, పగ తీర్చుకోవటానికి. ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్న సందర్భంలో అంతకు ముందే దేవుడు యాకోబును దర్శిస్తాడు, యాకోబును ధైర్యపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 33వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పిల్లరా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే, యాకోబు గారు 2 గుంపులు చేస్తాడు. ఆ గుంపులు చేసి దాసీల పిల్లలను, ఆ లేయ పిల్లలను అందరిని పెట్టి చివర ఎవరిని పెట్టారంటే రాహేలును, ఆమెకు పుట్టిన యోసేపును పెట్టాడు. ఎందుకు చివరిని పెట్టాడు? ప్రేమించాడు కాబట్టి. మరి యాకోబు రాహేలు ప్రేమించాడు కాబట్టి ఎంత ప్రేమించాడు? 30వ వచనంలో మనం చదివాం, లేయ కంటే ఎక్కువగా బహుగా ప్రేమించాడు. లేయ పిల్లలు అక్కడ ఉన్నారు. ఆ వెనుక ఎవరిని పెట్టాడంటే రాహేలు పుట్టిన యోసేపు. అదే రీతిగా మన జీవితాల్లో అండి, మనము రాహేలు పిల్లలు లాంటి, లేయ పిల్లలు లాంటి వారు కాదు. మన ఇశ్రాయేలు కంటే కూడా గొప్పవారు. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మన కొరకు ప్రేమించి రాయిని ఎలాగైతే యాకోబు గారు పొర్లించారో, ఎంత కష్టపడుకుని ప్రేమ కొద్దీ ఆ సమయము 7 సంవత్సరాలు కూడా కొలువు ఎక్కువగా చేశాడు, అలాగే మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ కారణం చేత ఆయన ఎక్కడ పెట్టారంటే మనల్ని అందరికంటే కూడా చివరిని పెట్టారు. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుచున్నాను, విడువక మీ ఎడల వెనకాల పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని నా ప్రభు చెప్పాడు. వాళ్ళందరూ ముందు ఎవరు వెళ్తున్నారంటేనంట యాకోబు. ఎవరు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ఈసారి ఏ ప్రమాదం వచ్చినప్పటికీ కూడా తనకి తగాలి కానీ వెనుకున్న రాహేలు బిడ్డలకు తగలటలేదు. ఎంత ప్రేమ మన పట్ల చూపించారు. మనము దేవుని యొక్క ప్రేమకు గనక పాత్రులమైతే ఎంత ఆశీర్వాదం ఇక్కడ మనం గమనించాలి. యాకోబు అందరినీ కూడా ముందుగా దాసీ బిడ్డలను పెట్టాడు, లేయ బిడ్డలను పెట్టాడు. చివరిని ఎవరు పెట్టాడంటే రాహేలును, యోసేపు. ఇందుకు కారణం ఒకటే, రాహేలును బహుగా ప్రేమించాడు. మన జీవితాల్లో కూడా క్రైస్తవ సంఘాన్ని పిల్లలు, ఇశ్రాయేలు జనాంగం కంటే కూడా మనం గొప్పవారమని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తాం. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనలను బహుగా ప్రేమించాడు. దేవుడు లోకమును అంటే ఎంత? ఒక చట్టి బిడ్డలను అడుగుతా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతరా అంటే ఎంత అని చెప్తాడు? పిల్లలు అన్నది ఇంత అన్నాడు. అంటే ప్రాణం పెట్టునంత నా ప్రభు ఏం చేశారంటే మనల్ని ప్రేమించదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తాను. 35వ అధ్యాయం 21వ వచనం కూడా చూద్దాం. చూడండి, ఆదికాండము గ్రంథం 35వ అధ్యాయం 21వ వచనం. 35:21. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారం వేసింది. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను ఇంకొంచెం పైన చదువమ్మా, ఇంకొంచెం పైన ఎక్కడ చదువుతామంటే 18 చదువమ్మా. మనం ఇక్కడ మనం చదువుతుంటే ప్రియులరా, అక్కడ జరిగిన విషయం ఏంటంటే రాహేలు ఆమె యోసేపు పుట్టిన తర్వాత తదుపరి మరల గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత వీరు ప్రయాణంలో ఉంటారు. ఆ ఎఫ్రాతా ఆ ప్రాంతానికి వచ్చారు. ప్రాంతానికి వచ్చిన తర్వాత 16వ వచనం నుంచి చదువుకుంటే వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు కూడా రాహేలు సమాధి స్తంభం. సరే, ఈ వచనాలు ఒకసారి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పుడు వీరు ప్రయాణమై వచ్చేస్తూ ఉన్నారు. ప్రయాణమై వచ్చేస్తూ ఎక్కడి వరకు వచ్చారంటే ఎఫ్రాతా వరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎఫ్రాతా అనగా మనకి ఏం గుర్తుకొచ్చింది? ఎఫ్రాతా అనగానే యేసయ్య యొక్క ఎక్కడ పుట్టారు యేసయ్య అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? ఒక ప్రవచనం జ్ఞాపకం వస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏం చేశారంటే నేరుగా హేరోదు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడంటే
అప్పుడు వారు అక్కడ శాస్త్రాలను పిలిపిస్తాడు. యోధే దేశపు బెత్లెహేమను యోధా ప్రజలు ఎంత మాత్రం నలుపుమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఇది మనకి తెలుసు. ఎఫ్రాతులో యేసై పుట్టాడు. సరే, 17వ వచనానికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. ఎప్పుడైతే యేసై పుట్టాడని తెలిసిందో తూర్పు దేశపు నాన్న వెళ్ళారు, వారు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని హేరోదు గమనించాడు. గమనించి బెత్లెహేము ఆ పరిసర ప్రాంతంలో ఉంటున్న 2 సంవత్సరాల లోపుంటున్న చంటి బిడ్డలందరినీ కూడా చంపించమని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అలాంటి సందర్భంలో ఒక ప్రవచనం నెరవేరింది అని చెప్పి వ్రాయబడ్డది. చదువమ్మా. అందువలన రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకై ఉండెను. రాహేలు, ఎందుకు రాహేలు అనే మాట అక్కడ వాడారు? రాహేలు ఎప్పుడు ఏడ్చింది? పిల్లలు లేరని, లేదా పిల్లల విషయంలో ఎప్పుడు ఏడ్చింది? ఎఫ్రాతులో ఏడ్చింది. బిడ్డలు కంటున్నప్పుడు ఏడ్చింది. బెన్యామీను బెనోని అని పేరు పెట్టింది. ఆ ప్రవచనము ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటది. ఆ 31వ అధ్యాయం 15వ వచనంలో ఆ ప్రవచనం కనబడుతుంది. అంటే రాహేలు ఇక్కడ జరిగిన విషయాన్ని అక్కడతో మనకి పోల్చడం జరిగింది. సరే, ఆ రాహేలు బెన్యామీనికి జన్మనిస్తూ చనిపోయిందట. చనిపోయినప్పుడు యాకోబు తన యొక్క ప్రేమను ఎలాగో వ్యక్తం చేశాడంటే, ఒకసారి మొదట్లో చూచాడు, ప్రేమించాడు, తర్వాత ఆమె కొరకు కొలువు చేశాడు, తన సొంతం చేసుకున్నాడు, యోసేపును కన్నాడు, కష్టం వచ్చినప్పుడు తాను ముందు నిలవబడ్డాడు, తనని వెనక్కి పెట్టాడు. ఆఖరికి తను చనిపోయినప్పుడు తను చేసిన పని ఏమిటంటే సమాధిని కట్టించాడట. తన ప్రేమంతా కూడా చూపించడానికి ఏంటంటే సమాధిని కట్టించాడు. అయితే పిల్లగా మన ప్రభు అయితే ఏం చేస్తారంటే అంతకంటే కూడా ఒక సమాధి కట్టడమో లేకపోతే మరొకటి చేయటమో కాదు, నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి రాబోతాడు. అందుకే సమాధుల మీద రాస్తారనమాట. మనమే దేవుని యొక్క వాగ్దానం, ప్రభువునకు నిద్రించిన వారు ధన్యులు. సమాధిని కూడా పెట్టినప్పుడు ఏం చేస్తారంటే తూర్పు వైపు ఫేసింగ్ పెడతాడు. చనిపోయినోడు కూడా నిజమే, ఎందుకంటే ప్రభు తూర్పు నుంచి వచ్చినప్పుడు మనం అందరం లేచి ప్రభును ఎదుర్కొంటాం. మన సత్యం అక్కడ మనకు కనబడదు. ప్రభు ఎంత గొప్పవాడు, ప్రభు ఎంత గొప్పవాడు. యాకోబు కంటే కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు. యాకోబు రాహేలును ప్రేమించిన దానికంటే కూడా అధికమైన ప్రేమను ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమను అగాపే ప్రేమ అంటారు. అగాపే. యాకోబు రాహేలు ప్రేమ కొన్ని కారణాలు ఉన్నాయి, కానీ మనం ప్రేమించడానికి ఏ కారణం కూడా లేదు. అగాపే ప్రేమ అంటే నిర్హేతుకమైన ప్రేమ. ఏం ప్రేమ అది? అంటే కారణము లేని ప్రేమ. 2 నిస్వార్థమైన ప్రేమ. నిస్వార్థమైన ప్రేమ అంటే ఏంటి? స్వార్థం లేదు. కొంతమంది ప్రేమ, మా ఇంటికి వస్తే ఏమిస్తారు? మీ ఇంటికి ఒక ఆయన ఉన్నాడు, మాకు మీ పాపలు ఇస్తే చాలండి, మాకేమీ వద్దండి అన్నాడు. వాళ్ళందరూ ఏంటన్నారు? ఒక్కరితే పాప అంటున్నాడు ఇతను. ఒక్కరితే పాప కాబట్టి ఏమీ వద్దు. ఇదేం ప్రేమ? నా ప్రభు నిస్వార్థమైన ప్రేమ ప్రేమించాడు. అంత మాత్రం కాదు, నిరంతరము ఉండే ప్రేమ. కొన్ని ప్రేమలు ఏమవుతాయంటే మధ్యలో చల్లారిపోతాయి. కానీ ప్రభు మనం ప్రేమించిన ప్రేమ అది నిస్వార్థమైన ప్రేమ, నిర్హేతుకమైన ప్రేమ, నిరంతరము నిలిచి ఉండే ప్రేమ. అటువంటి ప్రేమతో మన ప్రభు మనం ప్రేమించారు కాబట్టి మనం కూడా ఆయనే మనం మొదట ప్రేమించిన కనుక మనమును ఆయనను ప్రేమింపబద్దులమైన. ఎలా మన ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి పాస్టర్ గారండి? దేవుని నేను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలి? ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయనను ప్రేమించుట. కాబట్టి దేవుని యొక్క మాటకి మనం చెవియొక్కి ఆయనకు విధేయతను చూపించి మనం ముందుకు సాగాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ప్రార్థన చేస్తున్నామండి. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మరి అనేకమైన ప్రార్థన చెప్పాను నేను. జ్వరంతో బాధపడుతున్న బిడ్డల కొరకు, అదే సోదరుడు వీర్రాజు గారు వారి కొరకు, అంటే కుమారి గారి యొక్క భర్త